అమిత్ షాకే షాక్ ఇచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారు. పర్టికులర్గా ఎవరైతే ఈ అమిత్ షాకి సంబంధించినటువంటి వీడియోలు మార్పు చేశారో వాళ్ళకి సంబంధించి పట్టుకోవడానికి కరెక్ట్గా వాళ్ళందరినీ కావాలని అంతకుముందే బీజేపీనే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుని తెలంగాణ పోలీసుల దగ్గరికి పంపించేశారు. తద్వారా వాళ్ళకు రక్షణ కల్పించారు. ఇక్కడ వీళ్ళు అరెస్టు చూపెడితే పీటీ వారెంట్ పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్తారు, లేదు వీళ్ళు వదిలేస్తే ట్రాన్సిట్ వారెంట్ పెట్టుకుని తీసుకెళ్తారు. ఆ టైంలో లీగల్గా సపోర్ట్ చేయించి వాళ్ళ చేత హైకోర్టులో పిటిషన్ వేయించి తద్వారా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, అది కూడా 4 వారాలకు వాయిదా. అరెస్ట్ చేయొద్దన్న స్టే 4 వారాలకి వాయిదా పడింది. అంటే ఎలక్షన్ అయిన తర్వాత చూసుకుంటారు. తద్వారా అమిత్ షా కేంద్ర హోంమంత్రి మీదనే తప్పుడు ప్రచారం చేయగలిగిన, మార్పింగ్ చేసిన న్యాయపరమైనటువంటి తక్షణ కవచం దొరుకుతుంది. వాస్తవంగా న్యాయస్థానాలు ఆలోచించాల్సింది ఇట్లాంటి టైంలో ప్రభావితం చేయడం కోసం అంత సీరియస్ అంశంలో ఎందుకు మనం జోక్యం చేసుకోవాలని కాకుండా ఇక్కడ ఇది రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నట్టు ఉద్దేశంతో వాళ్ళు స్టే ఇచ్చారు. ఫైనల్గా అయితే అమిత్ షా లాంటి మొండిఘటానికి రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.